సుక్క చెమట రాల్చి పుడవి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా కలియంతం చేసి తీరొక్క పంట తీసి లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసె నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు తెలుసుకో రైతన్న నీ గొప్పతనము రన్నా సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇక మరి బిడ్డలారా ఈ 10 ఏళ్ళ పొద్దుల లక్షల మంది అన్నదాతలు రాలిపోయిరట పిచ్చెలేక. ఇక మరి అన్నదాతల బతుకు మరి ఇప్పుడు కొత్త ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎట్లా ఉంది ఏంది ఏం కథ రేవంతమయ్య ఏం చెప్పిండు రైతులకు ఏం మేలు జరుగుతుంది మరి రైతుల కడుపులో కూడా ఏం అమ్మాయం ఉందో కథ ఏందో బయట పెడతా చెప్పే. ఏ ఊరే మనదే? రావణపేట జిల్లా, అదే ఆలద్రి భువనగిరి. సరే ఇప్పుడు ఒక రైతుగా కొత్త ప్రభుత్వాన్ని చూసినావు, ఎట్లా అనిపిస్తుంది రేవంతమయ్య ప్రభుత్వం? ఇప్పుడు మనకి ఏమి ఇస్తాను, మనం రైతు బంధు ఇస్తామని అన్నాడు. ఆ రైతు బంధు ఇస్తాన దాని మీద కేసీఆర్ అక్కడ 7 కోట్ల రూపాయలు అక్కడ పెట్టిండు. మనకి ఇంతవరకు రైతు బంధు ఇక్కడ ఏం లేదు. 3 ఎకరాలు 10 గుంటలు ఉంది, అందరికి వేసి వేసినట్టు చెప్తున్నాడు. ఎవరికి వేసింది ఇప్పుడు 10 గుంటల నుంచి 15 గుంటలు 2 ఎకరాలకు వేసినట్టు చెప్తుండు కానీ అది చెప్తుండు వరకు ఇచ్చుడు ఊరుకు 10 చేసినట్టున్నాడు. నాకు 3 ఎకరాలు 10 గుంటలు ఉంది. 3 ఎకరాలు 10 గుంటలు ఇంకా వల్లేదు. 3 ఎకరాలు 10 గుంటలు ఉంది, నాకు వల్లేదు. ఇప్పుడు వల్లే ఇక అందుగురించనే రోజు మనం అక్కడక్కడ చూస్తున్నాం, వింటున్నాము, చూస్తున్నాం. ఇప్పుడు మనకు ఏది ఉన్నా కూడా మరి వస్తుందా మరి రాదా మరి ఏంది పరిస్థితి ఏంది? నిన్న చెప్పేగానే మహబూబ్ నగర్ లో మార్చి 15 తారీఖు లోపు అందరి పడుతుంది అని వస్తుండు అంటుండు కదా. అది వస్తుందా రాదా ఏంది అని ఆగ్యాలు చెప్తున్నాడు. రేపు వచ్చే కాలంలో రేపు అవి ఎలక్షన్లు వస్తున్నాయి. ఆ ఎలక్షన్లు వచ్చే కాడికెళ్ళి మరి అక్కడ ఆపుతాడా వస్తుందా? మరి ఇప్పుడు పింఛన్లు అన్నాడు, ఆ పింఛన్లు అదే కేసీఆర్ ఇచ్చిన పైసలే డబ్బులు 2016 రూపాయలు అయ్యే ఇస్తున్నాడు. ఇంకా అయ్యే ఇస్తున్నాడు. ఇంకా ఏది అమలు చేయలేదు. ఇంకా మళ్ళీ ఏంది ఆ కౌలు రైతు అన్నాడు. ఆ కౌలు రైతుకి ఎక్కడిస్తాడు? కౌలు రైతు ఆ కౌలు రైతు ఈ భూమికి ఎట్టిస్తాడు, ఈ భూమి కొనికి ఇస్తాడు, కౌలు రైతుకి ఎట్టిస్తున్నాడు. అదొకటి. రేవంత్ రెడ్డి తిక్కపక్క ఎవరం ఉందంట. ఆ తిక్కపక్క ఎవరం ఉంది రైతులు ఊకుంటాడా? ఈడాడు అనుకోవాలి. ఇప్పుడు ఈ రైతు అనుకోవాలి, కౌలు రైతు అనుకోవాలి. మరి రైతు అనుకున్నప్పుడు ఎట్లా పంచాయతీ పెట్టింటా కదా, అది ఆ పంచాయతీ పెట్టినట్టే. కాబట్టి ఎందుకన్నా కూడా కౌలు కంటే మరి ఏ పద్ధతి ఇస్తాడు? పంచాయతీ పెట్టకుండా ఇవ్వండి. అట్లా అంటావు? పంచాయతీ పెట్టకుండా ఈయన కాలం పెట్టకుండా ఈయనకి ఇచ్చేది ఈయనకి, ఆయనకి ఇచ్చేది చెప్పండి. దాని మీద నా క్వశ్చన్. అయితే దాన్ని ఇప్పుడు కూడా ఏది ఇచ్చినా, నేరం ఇచ్చినా, ఇల్లు ఇచ్చినా మరి ఇస్తానంటుండు. ఇంద్రమ ఇల్లు అన్నాడు, 5 లక్షలు ఇస్తా అన్నాడు, భూమికి ఇస్తానట్టు అది అన్నాడు. అదే మరి ఇస్తాడా ఇయ్యడా? మళ్ళీ అదొకటి. మరి ఆ భూమి ఉంది అది ఇస్తాడు, మరి ఇస్తా అంటుండు, మరి ఇయ్యని అంటున్నాడు. ఇట్లా అనుకుంటుర్రు. మళ్ళా 200 యూనిట్లు అన్నాడు. మొన్న కాగితాలు ఇచ్చినాం. మన వాళ్ళేమో కట్టొద్దు నాకు ఎవరు మన రెడ్డి ఎవరు వెంకరెడ్డి నా పేరు చెప్పండి, నా పేరు చెప్పు, మీరు కట్టకూరి అని చెప్తున్నాడు. అది చెప్పకుంటూ ఇప్పుడు కాగితాలు జిరాక్సాలు ఇచ్చినాము. వాళ్ళ కరెంట్ నడితే మాకు ఆర్డర్ రాలేదు. ఇంకా వారం టైం అంటే మాకు ఆర్డర్ రాలే. వచ్చినప్పుడు మేము అమలు చేస్తాం. ఇప్పుడు మీరు అట్లనే ఉండండి చెప్తున్నారు. లోన్ తీసుకున్నా బ్యాంకు? నాకు కేసీఆర్ ఉన్నప్పుడు 80,000 తీసుకున్నా. ఆ 80,000 వచ్చింది, మాకు వచ్చిందా? వచ్చింది. 1,00,000 రూపాయలు మళ్ళా ఉన్నాయి ఆడ ఉన్నాయి. కానీ ఈయన 2 లక్షలు తీసుకోండి, ఎమ్మడే తీసుకుంటా, ఎమ్మడే మాఫ్ చేస్తా అని అన్నాడు రేవంత్ రెడ్డి. ఎమ్మడే ఇట్లా పోయి తీసుకోండి రండి రైతులు తీసుకొని వస్తే ఎమ్మడే మాఫ్ చేస్తా అని చెప్పి జరిగింది అన్నమాట. ఆస్తమే కానీ మరి సర్కారు పెట్టలే, సంస్కారం లేక కొంచెం అటు ఇటు కింద మీద అవుతుంది వెనక ముందు అవుతుంది అనుకున్నాము. ఇప్పుడు కొత్త సంవత్సరం ఏమన్నా అనుకుంటే ఇక ఈయన ఇప్పుడు కేసీఆర్ ఇది చేసిండు, నన్ను లా చేసిండు, ఇది మనం ప్రాజెక్టులు పోయినాయి, ఇది పోయింది, అది పోయింది, ఏదైనా అదే ముందుకు వేస్తున్నారు. నువ్వు చేసే పని చెయ్యండి, నువ్వు వద్దంటలేరు. నువ్వు చేసే పని చేయి, ఒక పని ఎక్కువ చేయి. పని ఎక్కువ చేసి నువ్వెట్టు దాన్ని మాట్లాడచ్చు. నువ్వు ఆడకాని ఎక్కువ ఆడు దొంగే, కేసీఆర్ దొంగని అనుకుందాం, కానీ నువ్వు మంచి పని చేయి.
ఇది నువ్వు మంచి పని చేయి పని చేయించు ఊరికే తప్పునే ఎత్తి చూపుకుంటా ఊరికి అదే పని పడదు నువ్వు మంచి పని చేయంటావు చెయ్యి ఆ పని చేయి అది పోయిందా ఏదో తప్పుదారా మరి ఆ కండక్టర్ పైన ఈయన పైన ఆయన పైన ఒక ఇల్లు కట్టను అలా ఒక సిమెంట్ బస్సు తక్కువైందా ఏం తక్కువైందా అనేది మనకేం తెలియదు అక్కడ అది మరి ఎవరు కట్టిందో ఎవరు ఏం కదా దాన్ని ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసి దానికి 10 అదే తవ్వుతున్నారు అది తవ్వినప్పుడు మరి తవ్వి చెప్పుకుంటా ఈ ఎంక పడేస్తున్నాడు ఈ మాటలు చెప్పే మాటలు 6 గ్యారెంటీ ఇస్తున్నాడు 6 గ్యారెంటీలు ఏమిస్తావు ఇప్పుడైతే మీకడమైతే 6 గంటలు చెప్పిండు 6 గ్యారెంటీ ఇప్పుడు 420 గ్యారెంటీ ఉన్నాయి అక్కడ ఆ 400 గ్యారెంటీ సరే అది పోయింది 400 గ్యారెంటీ ఏమో కానీ ఏందో 6 గంటలు పక్క ఇవ్వాలి ఇగో గిది బిడ్డలారా మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కోరుకునే ముచ్చట గిది ఇక మరి అంటే చూడు తోడుతా ఉంటే పెంటగడ్డను తోడుతా ఉంటే పెంకాసు వెళ్తాయి అన్నట్టు తీట పంచాయతీలు వద్దు వాళ్ళ తప్పే టీఆర్ఎస్ చేసిన తప్పే అనుకొస్తుండ్రు ఈ రైతన్న సరే ఆయన చేసిన ఉద్దారకం బాగలేదు కానీ వీళ్ళు మాటకు దాని మీద నజరు పెట్టి అదే కెలిగియొద్దు ఇక కొత్త పనులు ముంగటేసుకోవాలి అన్నమాట మాత్రం నిలబెట్టుకోవాలి అనుకొస్తుండ్రు ఈ రైతన్న మన యాదాద్రి భువనగిరి